హలో ఎవ్రీవన్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్ గైస్. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక అలాగని ఓల్డ్ అని చెప్పను, అలాగని న్యూ అని చెప్పను. సో ఓల్డ్ అయినా ఇప్పటికీ ఆ సాంగ్ మనం వింటే అసలు ఆ వైబ్లోకి వెళ్ళిపోతాము. సో ఇది కంప్లీట్గా లవ్ సాంగ్ అని చెప్పచ్చు. సో ఆ వైబ్ అనేది అలా మెయింటైన్ చేయండి. సో నా సాంగ్ కూడా అదే ఎంజాయ్మెంట్తో వినండి. సో ఇది విన్నాక నేను ఈ సాంగ్తో నాకున్న ఒక మెమొరీని షేర్ చేసుకుంటా. మెమొరీ అంటే ఏదో అనేసుకున్నారు, ఏమీ కాదు. సో నేను చెప్పే వరకు ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్నే నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఎలా ఉండిపోనా. ఓ ప్రియతమా నచ్చావే నచ్చావే, ఓ నచ్చావే నచ్చావులే. అనుకొని అనుకోగానే సరాసరి ఎదురవుతావు. వేరే పని లేదా నీకు, నన్నే బదలవు. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను. మరువలేని నిన్ను నేను, గుర్తురాని నాకు నేను. ఈ మైకం కమ్ముకుంది ఈరోజే నన్నిలా. ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగా. నిన్నే నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది. పెదాలలో మౌనం నన్నే ఆపిస్తోందని. మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు. నిన్ను చూస్తే పొద్దు పోదు, చూడకుంటే ఊసిపోదు. ఈ మైనం ఇంతకాలం నాలోనే లేదుగా. నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదిలాగా. నిన్నే నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా. ఓ ప్రియతమా నచ్చావే నచ్చావే, ఓ నచ్చావే నచ్చావులే. విన్నారు కదండి సాంగ్ అయితే. సో ఈ సాంగ్తో ఒక మెమొరీ ఉందని చెప్పాను కదా. ఏంటంటే మేము 10th చదువుతున్నప్పుడు అనుకుంటా అండి. సో ఈ సాంగ్ నేర్చుకోవడం కోసం నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక సాంగ్స్ బుక్ అయితే కొనుక్కొని ఈ చరణాలు 2 నేర్చుకున్నాం అనమాట. అప్పట్లో మాకు పల్లవి ఒకటే వచ్చు, సో చరణాలు రావు. సో ఒక 10 రూపీస్ పెట్టి ఒక బుక్ కొనుక్కొని, 10 రూపీస్ కూడా కాదు, జస్ట్ 2-3 రూపీస్ ఉండేది కదండి అప్పుడు బుక్ అయితే. సో బుక్ కొనుక్కొని చాలా ఇంకా అదొక పబ్లిక్ ఎగ్జామ్ లాగా నేర్చేసుకుని ఇంకా ఆ సాంగ్ మాకు ఫుల్గా పాడడం వచ్చేసిన తర్వాత అదో సక్సెస్ లాగా వచ్చేసింది మాకు. సో ఏదో సాధించేసిన ఫీలింగ్ అనమాట. సో ఇదొక క్యూట్ మెమొరీ అనమాట నా 10th క్లాస్లోది. సో ఇలా
ఈ సాంగ్తో మీకు ఏదైనా మెమొరీస్ ఉన్నాయా? లేదా ఈ సాంగ్ వింటే మీకు ఎవరైనా గుర్తుకొచ్చారా? లేదా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను పాడడం వల్ల మీకు అంటే నచ్చిందా? నచ్చలేదా? అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్తేనే కదండి నాకు కూడా తెలిసేది. సో నేను మంచిగా పాడుతున్నానా? లేదా బాగా పాడట్లేదా? నాలో ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? సో లేదు అంతా ఓకేనా అనేది మీరు నాకు చెప్తూ ఉంటేనే కదండి నేను ఇంప్రూవ్ చేసుకోగలను, నాలో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోగలను. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు చెప్పండి, ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్.